తీయగా చల్లగా అందరికీ నమస్కారం. ఎన్నో ఏళ్లు గడిచినా, ఎన్ని పాటలు పుట్టుకొచ్చినా, కొన్ని పాటలు మాత్రమే మనకి ఎప్పటికీ మనసులో ఉండిపోతాయి. అలాంటి మనందరికీ గుర్తుండిపోయే పాటలతో మీ అందరికీ హాయ్ చెప్తున్న పాడుతా తీయగా సీజన్ 26 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాళ ఈ ఎపిసోడ్ ప్రారంభించబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హలో చెప్పేద్దాము. చంద్రబోస్ గారు నమస్కారం సార్, వెల్కమ్ బ్యాక్. కిరవాణి గారు నమస్కారం సార్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ తరం సింగర్స్ ఆఫ్ సీజన్ 26. గత వారం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఈ తరం సంగీత దర్శకుల పాటలు మా చిన్నారులు మీకు ప్రజెంట్ చేసి పోటీ పడ్డారు. ఈ వారం అయితే సాహిత్యం ప్రాధాన్యంగా ఉండే పాటలు తెలుగు చిత్రంలో నుంచి కొన్ని ఎంపిక చేసుకుని వాళ్ళు మీకు ప్రజెంట్ చేయబోతున్నారు అన్నమాట. ఇలా ఇంకొక 2 థీమ్స్ అయిన తర్వాత ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అయ్యి 6 కంటెస్టెంట్స్ నెక్స్ట్ రౌండ్కి ప్రోగ్రెస్ అవుతారు. కానీ ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ దాకా చేరుకొని ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్ళే సీజన్ 26 ఛాంపియన్స్. వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. ఇవాల్టి సర్ప్రైజ్ జడ్జ్ అన్నాను కదా, వారు ఎవరో వాళ్ళ గురించి చెప్పే అంత అర్హత నాకు లేదు కాబట్టి ఒక వాయిస్ ఓవర్ వినేద్దాం. వాయిస్ ఓవర్ ప్లీజ్. తెలుగు భాష, తెలుగు సంస్కృతి గురించి ప్రేమతో, పవిత్రతతో దశాబ్దాలుగా మాటల రూపంలో మనకు పంచుతున్న వ్యక్తి, చిన్న మాటతోనే పెద్ద భావం చెప్పే ఒక శక్తి, ధర్మాన్ని మన మనస్సులో నింపే మంచి మాట ఆయన ప్రవచనం, ఎందరికో స్ఫూర్తి ఆయన జీవిత ప్రయాణం. ఎన్ని మార్పులొచ్చినా మన మూలాలు మరచిపోకూడదు అని గుర్తు చేస్తూ నవ్వులతో, ఉదాహరణలతో ఎంతో అద్భుతంగా వివరించే ప్రవచన చక్రవర్తి గరికపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక నమస్కారాలతో సుస్వాగతం. సార్, నా లైఫ్లో ఎప్పుడు మిమ్మల్ని నేరుగా కలుస్తానని ఊహించలేదు సార్. మీ వీడియోలు చాలా వరకు చూస్తూ ఉంటాను. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, చిన్నపిల్లలకి పోయి చేరినట్టుగా మీరు చెప్పే విషయాలు నిజంగా చాలా అప్రిషియేటెడ్. నాన్నగారు పాడుతా తీయగా చేసినప్పుడు మీరు రాలేదనుకుంటాను. ఆ అదృష్టం నాకు కలిగింది. ఈ పాడుతా తీయగాకి కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. నిజంగా ఈ పిల్లలందరూ కూడా నా అదృష్టం చేసుకున్నారు. మీ ముందు పాడటానికి ఇవాళ వాళ్ళు పోటీ పడబోతున్నారు. పోటీ కాదులేండి, మీకు ఇది ప్రదర్శనే. చాలా సంతోషం సార్ మీరు వచ్చినందుకు. మీకు నాన్నగారికి ఉన్న ఒక అనుబంధం గురించి 2 మాటలు మాతో షేర్ చేయగలరు? మాతృదేవోభవ. బాలసుబ్రహ్మణ్యం గారికి నాకు ముఖాముఖి అనుబంధం కంటే ఫోనాఫోని అనుబంధం ఎక్కువ. ఆయనకి ఆధ్యాత్మికంగా కానీ ఆచార సంప్రదాయాల్లో కానీ ఏదన్నా అనుమానం వస్తే నేను నిర్ణయించుకున్న సమయం ప్రకారం సాయంత్రం 4 నుంచి 5లోగా ఫోన్ చేసేవారు. అంత క్రమశిక్షణ. నాకు ఒక నియమం ఉంది, ఎవరు ప్రజలతో అభిమానులతో మాట్లాడడం ఎప్పుడు రోజుకు 1 గంట, 4 నుంచి 5, ఇంకో సమయంలో మాట్లాడాలి. అది నేను వారికైతే చెప్పలేను, నాకు బాగా ఆప్తులైన. కానీ ఆయన తెలుసుకుని మీరు ఈ సమయంలోనే మాట్లాడతారు కదా, అందుకే ఇప్పుడు చేస్తున్నాను అని చెబితే మీకు అది వర్తించదండి, మీరు చేయొచ్చు పర్వాలేదు అన్నా కానీ ఆయన చనువు తీసుకోకుండా అప్పుడే ఫోన్ చేసి అనేక రకాల సందర్భాలు వచ్చినప్పుడు, మా అమ్మగారు స్వర్గస్థులైనప్పుడు, తర్వాత ఇంకా కొన్ని శుభ సందర్భాల్లో కూడా ఈ దేవాలయాలు, ఈ మహిమల గురించి, వీటి గురించి నేను చెప్పే హేతుబద్ధమైనటువంటి ఆధ్యాత్మికత ఆయనకు బాగా నచ్చి అడిగేవారు. నేను ఎందుకు ఇవన్నీ మీకు తెలుసున్నవే కదా, మీ ఆచారం ప్రకారం చేసుకోలేదు, మీరైతే పద్ధతిగా చెప్తారని అడిగేవారు. అలా మాకు చాలా అనుబంధం ఉంది. ఇంకొకటి గొప్ప, అది నేను మర్చిపోలేదు ఏంటంటే, ఆస్ట్రేలియాలో మేము తెలుగు వాళ్ళ ఉత్సవాల్లో కలిసాం. అక్కడ ఆయన్ని
ఆయనకి అప్పటికప్పుడు తెలుగు భాష గురించి ఏదో ఒక పద్యం పాడాలని అనిపించి వెంటనే చూస్తూ ఇలా చూసి గరికపాటి వారు ఓ పద్యం రాసేవ్వండి అన్నారు. నా మీద ఉన్న నమ్మకానికి నేను ఆశ్చర్యపోయాను. అంటే అప్పుడు కాగితం కూడా లేదు నా దగ్గర కలం ఉంది కానీ ఇక్కడ కరపత్రం కాగితం ఒకటి ఇచ్చారు. దాని మీద నేను ఏ భాష పోషింపగా భాగ్యమని ఎంచి కేల పల్లకినెత్తే కృష్ణ విభుడు అని ఒక అందమైనటువంటి శేషపద్యం రాసేప్పుడు ఇస్తే, ఏ భాష మేల్గోరి ఇంగ్లీషు ధర బ్రౌను తాటాకులకు గ్రంథ దర్పమిచ్చే, ఏ భాష గౌరవం మినుమడింపగజేయ రథమెక్కి చాటించే రామరావు. ఇలా భాష గురించి శేషపద్యం రాసిస్తే క్షణాల్లో శేషపద్యం రాశారు. ఆయన ఆనందంగా ఆయన కౌగులించుకుని పాదాభివందనం చేసి దానికి అప్పటికప్పుడు వరుస కట్టి పాడా. అది రాసి ఇచ్చినందుకు నాకు చాలా ఆనందమైంది. వెంటనే వరుస కట్టి పాడినందుకు ఆయన్ని చాలా అభినందించారు. ఆయనకి అది సిద్ధకస్తుడు, ఆయనకి వెనతో పెట్టిన విద్య అది. అది ఒక గొప్ప అనుభవం, నేను మర్చిపోలేదు. ఆత్మీయమైన స్నేహం మాకుంది. ముఖ్యంగా ఆయన వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడినప్పుడు చాలా సంతోషించేవారు. ఇలా చెప్పాలి, ఈ తరానికి ఇలా చెప్పాలి, మీరు చెబుతున్నారని. అదే ఆయనకి నాకు అనుభవం. చాలా సంతోషం సార్, మీరు ఇచ్చేసింది చాలా ఆనందంగా ఉన్నది. మీరు వచ్చి మీ స్వీకరించుకుంటే గురుగారికి స్వాగతం అండి, నమస్కారం. పాడుతా తీగ కార్యక్రమంలో పిల్లలు సరస్వతీదేవికి స్వరూపాలైనటువంటి సంగీతం, సాహిత్యాన్ని ఆలంబన చేసుకుని కొన్ని సినిమా పాటలను పాడుతూ వారి ప్రతిభను చాటుకుంటూ ఒక స్పర్ధలో ఉన్న తరుణంలో మేము న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి సాక్షాత్ సరస్వతీదేవి వచ్చి మార్కులు వేస్తే ఎట్లా ఉంటుందన్న దానికి తార్కాణంగా కుంభావ సరస్వతిగా మీరు వచ్చి ఈరోజు ఈ ప్రత్యేకమైన సంచికలో మీరు ఇక్కడ ఉండడం అనేది చాలా ఆహ్లాదకరమైన విషయం, సంతోషించగలిగింది, హర్షణీయం. ఈ కార్యక్రమం ధన్యం అని భావిస్తూ కిరణ్ గారు అలాగే ఆ మార్కుల వివరాలు కూడా మీరే చెప్తాను. ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం ఒక్కొక్కళ్ళ పెర్ఫార్మెన్స్కి ఆ పక్కన వారి పేరు పక్కన 100 మార్కులు ఉన్నప్పుడు 40 నేను దానికి బాధ్యత వహిస్తూ 20 మార్కులకి చంద్రబోస్ గారు, 20 చరణ్, మిగతా 20 మీరు దానికి వేస్తారండి. పరిశేష న్యాయం. కానీ అది అందులో ఈ 100లో ఆ సంఖ్య 20 అయినప్పటికీ మీ పరిపూర్ణమైన ఆశీర్వచనాలు వాళ్ళ పిల్లలకి 100కి 100 పాళ్ళు ఉంటాయని భావిస్తూ మార్కులు ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ వచ్చినా మీ ఆశీర్వచనాలు మాత్రం అందరికీ సమానంగా పున్నమి చంద్రుడిలాగా ప్రకాశిస్తాయని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామండి. సో ఇవాల్టి ఈ సోమవారం మొదటి రౌండ్లో ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి లలిత యశస్వి. साविरहे तव दीना राधा, साविरहे तव दीना राधा, साविरहे तव दीना राधा, साविरहे तव दीना. निन्दति चन्द्र
तव विरहे दीना లలిత యశస్వి. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా బాగుందమ్మా, చాలా గొప్పగా పాడావు లలిత, థ్యాంక్ చాలా యూ గొప్పగా సార్. పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాట రచన జయదేవుడు అష్టపది. ఇది అవును సార్. భరతనాట్యం అనేది నృత్యానికే పరిమితం అయితే యక్షగానం అనేది నృత్య నాటికకు ప్రసిద్ధి. భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి యక్షగానంగా ఈ జయదేవుడి గీత గోవిందంగా చెప్తారు పెద్దలు. ఇందులో ఈ అష్టపదులు ఉంటాయి. అష్టపదులు అంటే 8 చరణాలు ఉంటాయి. ఆ గీతాలన్నిటికీ 8 చరణాలు ఉంటాయి కాబట్టి అష్టపదులుగా ప్రసిద్ధి ఇవి. ఇందులో ఇప్పుడు ఈ చరణంలో అంటే ఈ పాటలో ఉపయోగించిన 3 చరణాలు ఉపయోగించారు, ఇంకొక 5 ఉంటాయి. చాలా బాగా ఆలపించావు. థ్యాంక్ యూ సార్. నాకు అంటే ఇంత సంక్లిష్టమైన పదాలు, సంక్లిష్టమైన స్వరాలు అన్నిటి కూడా ఇంత అలవోకగా పాడడం అనేది ఈ ప్రాయంలో ఇలా పాడటం అనేది ప్రాయానికి ప్రతిభకు సంబంధం లేదు. అయినా ఇంత అద్భుతంగా పాడడం అనేది మాత్రం నిన్ను ఒక మాటతో అభివర్ణిస్తున్నా, ఏంటంటే పరిపూర్ణ గాయని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చాలా భవిష్యత్తు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. యశస్వి, నమస్తే సార్. చెవుల్లో అమృతం పోసినట్టుగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ పాట పాడేటప్పుడు అతి కష్టమైన నొటేషన్ ఎక్కడ ఉందంటే ఫస్ట్ వాక్యం మొదటి అక్షరంలో ఉంది, సా విరహే. ఆ సా అన్న దాంట్లో ఉంది మొత్తం అంతా. అది సాధించావు కాబట్టి మొత్తం అంతా సాధించావు. చక్కగా చాలా చాలా కంట్రోల్డ్గా చాలా పద్ధతిగా పాడావు. అభినందనలు. థ్యాంక్ యూ సార్. సభకి నమస్కారం. అమ్మాయి యశస్వి. నమస్కారం ఓ, సార్. యశస్విని అంటే స్త్రీలింగం, యశస్వి అంటే పుల్లింగం. బాగా పాడింది. అందులో ఉండే సంగీత విశేషాలు కీరవాణి గారు చెప్పారు. సరే, దాని కీర్తన మూలాలు సోదరుడు చంద్రబోస్ చెప్పాడు. ముఖ్యంగా విరహం అంటే ఏమిటో గ్రహించగలిగితే ఇవాళ యువతరం అంతా ఆ అమ్మాయి తెలుసుకున్నట్టుగా ఈ పాటకి అర్థం తెలుసుకుంటే నా దృష్టిలో సంసారంలో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. విరహం అర్థం. ఆ మాటలో చాలా గొప్పతనం ఉంది. సా విరహే తవ దీన అంటే ఆ తర్వాత మొదటి చరణం ఎలా పాడతావో అని నేను చాలా ఆసక్తిగా ఎదురు చూశాను. నిందతి చందనం ఇందు కిరణమను అనుంది. ఆ అమ్మాయి రాధ చందనాన్ని నిందిస్తోంది, మంచి గంధాన్ని, చంద్రకిరణాలను కూడా నిందిస్తుంది. మన కావ్య సంప్రదాయంలో విరహంలో ఉన్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ శృంగార సంబంధమైన పదార్థాలు, అందమైన దృశ్యాలు అన్నిటిని నిందిస్తారు. ముందు అందరికంటే లోకో చంద్రుడు, ఆయన ఏమీ చేయని వాడిని పట్టుకుని తిడతారు. చంద్రోపాలంబనం అని పెద్ద ఘట్టం అది. ఎందుకు అనేది కాస్త లోతుగా ఆలోచించాలి. కొన్ని లక్షల మంది చూస్తున్నారు కాబట్టి చెబుతున్నాను. విరహ రహ రహసి రహాంసి. రహ అంటే ఏకాంతం, విరహ అంటే ఏకాంతం లేకపోవడం. ఒకసారి పరిపూర్ణ గాయని అని చంద్రబోస్ గారు బిరుదిచ్చారు కాబట్టి ఇది ఆలోచించు, ఇంకా పరిపూర్ణ అవుతుంది. తప్పకుండా సార్. రహ అంటే ఏకాంతం కదా, మరి విరహ అంటే ఇంకొకరు ఉంటే కదా. విగత రహ అంటే విరహ అవుతుంది. కానీ అక్కడ ఉన్నది ఒకరే పాడుతున్నారు కదా, ఆవిడ నీతో విరహంలో ఉంది నువ్వు చెబుతున్నారు అక్కడ విషయం. ఒక్కరే ఉన్నప్పుడే విరహం కదా, ఇద్దరు ఉంటే విరహం ఎలా అవుతుంది? అది సరసం అవుతుంది. ఒక్కరు ఉన్నా కూడా తన ప్రియుడు దగ్గర లేకపోవడం వల్ల, దైవంగా భావిస్తున్నటువంటి ప్రియుడు దగ్గర లేకపోవడం వల్ల ఏకాంతాన్ని ఆస్వాదించలేకపోతాం. అందుకని విరహ అన్నారు. నిజానికి ఆ రహస్యాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. అంటే ఈ ప్రేయసీ ప్రియుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, తనకు కావలసిన వాళ్ళు లేకపోతే స్వర్గమైనా అక్కర్లేదు, మోక్షమైనా అక్కర్లేదు. సరిగ్గా ఈ సంప్రదాయంలోనే అందరూ వింటున్నారు కాబట్టి ఒక మాట చెబుతాను. ఇది ఉత్తర దేశపు సంప్రదాయం. జయదేవుడు కూడా అక్కడ వాడే, ఒరిస్సా ప్రాంతం, ఇంకా అదంతా ఉత్తర దేశ సంప్రదాయం. వారి సంప్రదాయంలో భగవంతుణ్ణి భర్తగా భావిస్తారు, భార్యగా భావిస్తారు. మీకు ఉమర్ ఖయ్యాం లాంటి రచనలు చూస్తే భగవంతుడిని ప్రియురాలుగా భావిస్తారు. అక్కడ ఏమంటాడంటే చాలా గాఢంగా, నా ప్రియురాలు ఉంటే చాలు, ఏదో మధువు ఉంటే చాలు అంటాడు. చాలామంది అపార్థం చేసుకున్నారు దాన్ని. అదేవాడు మధువు అంటాడు, ప్రియురాలు అంటాడు, ఇదేమో సాహిత్యం అని. ఆ మధువుని ఒక ప్రసాదంగా, ప్రియురాలని సాక్షాత్ భగవంతుడిగా భావిస్తున్నాడు. నువ్వు లేకపోతే ఈ మధువు బాగుండదు అంటాడు. చాలామంది వినడానికి ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటంటే, కవిది కానీ భక్తుడిది కానీ భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే
ఈ జీవితమే నాకు అక్కర్లేదు, ఈ మధువు కాదు, ఈ మొత్తం మధుప్రాయమైన జీవితం అంతా అక్కర్లేదు అనేటువంటి గొప్ప భక్తి, జీవుడికి దేవుడి పట్ల ఉండేటువంటి గొప్ప భక్తి ఈ విరహ గీతంలో ఉంది. అందుకని నువ్వు లేకపోతే చందనాన్ని చంద్రుణ్ణి కూడా నేను నిందిస్తాను, నిందది చందనం ఎందుకిరణమను అని ఆ సృష్టిలో కనిపించే అందమైన పదార్థాలను నిందించడంలో నువ్వు లేకపోతే నాకేది అక్కర్లేదన్న భావన ఉంది కదా, అది ఒక్కటి ఈవేళ యువతరం అర్థం చేసుకుంటే ప్రేమ వివాహాలు ఎందుకు విఫలమవుతున్నాయో, ఎలా అయితే సఫలం అవుతాయో అందరికీ అర్థం. చాలా బాగా పాడావమ్మా, ధన్యవాదాలు చాలా సంతోషం. నీకు భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. ధన్యవాదాలు సార్. అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఈ ఎపిసోడ్లో రెండో కంటెస్టెంట్ తస్లీ. ఏవండోయ్ ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. ఏవండోయ్ ఓ. పసివాని చూచుటకి తొందర, మై మరచి ముత్తాడి లాలింతుల లాగి లాగి. పసివాని చూచుటకి తొందర, మై మరచి ముత్తాడి లాలింతురా. శ్రీమతికి బహుమతిగా ఏమిత్తురో, ఇచ్చేందుకే ముంది మీ దగ్గర. ఏవండోయ్ ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. ఏవండోయ్ ఓ. అబ్బాయి పోలిక ఈ తండ్రిదా, అపురూపమైన ఆ తల్లిదా. ఓహో అబ్బాయి పోలిక ఈ తండ్రిదా, అపురూపమైన ఆ తల్లిదా. అయ్యగారి అందాలు రానిచ్చిన ఈ బుద్ధి రానీకు భగవంతుడా. ఏవండోయ్ ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. ఏవండోయ్ హోయ్. ప్రియమైన మా ఇల్లు విడనాడిపోతే, తలదాచుకున మీకు తావైన లేదే. అయ్యో పాపం. ప్రియమైన మా ఇల్లు విడనాడిపోతే, తలదాచుకున మీకు తావైన లేదే. కపటాలు మానేసి నా మదిలోన, కపటాలు మానేసి నా మదిలోన, కాపురము చేయండి కలకాలము. ఏవండోయ్ ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. ఏవండోయ్ ఓయ్ ఓయ్ ఓ. కిరణ్ గారు మీతో ప్రారంభిద్దాం సార్. తస్లీం,
నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు జనరల్‌గా ప్రతి సాంగ్‌లోనూ కొంచెం పౌటింగ్ అంటారు. దాన్ని తెలుగులో ఏమంటారో తెలీదు. చరణ్ పౌటింగ్ తెలుగులో ఏమంటారు? తెలుగు కెమెరా కొంచెం సెల్ఫీ ఇస్తారు. అది కొంచెం తగ్గిస్తే ఇంకొంచెం శ్రావ్యంగా ఉంటది పాట అని ముఖ్యంగా ఉచ్చారణ విషయంలో. ఓకే సార్. సంగీతపరంగా వంక పెట్టడానికి లేదు. ఓకే సార్. ఆ మాడ్యులేషన్‌లో కొంచెం పౌటింగ్ నేను చెప్పేది నీకు అర్థమైందిగా? ఓకే సార్. అది అర్థమైంది సార్. అది తగ్గించు. ఇది ఈ పాట వరకే కాదు, జనరల్‌గానే నీకు అన్ని పెర్ఫార్మన్స్‌కి సంబంధించిన సలహా ఇస్తున్నాను. ఓకే సార్. బట్ ఇది చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. మహాదేవన్ గారి స్వరకల్పన చాలా నేను చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైన పాట ఇది. అర్థం తెలియకపోయినా నాకు ఈ ట్యూన్ అంటే చాలా ఇష్టం. సందర్భోచితంగా కంపోజ్ చేశారు. నువ్వు చాలా చక్కగా పాడావు. అభినందనలు. థ్యాంక్ యూ సార్. తస్లీం, నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా పాడావు, థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. మంచి సాహిత్యం, చాలా మంచి స్వరరచన. దీంట్లో నాకు నచ్చిన అంశం ఏంటంటే నువ్వు పాడుతున్న దాంట్లో ఏమండు అనే దగ్గర భర్తను గౌరవిస్తూ మర్యాదిస్తూనే మళ్ళీ చరణాల్లోకి వెళ్ళినప్పుడల్లా కొన్ని చొరకలు, కొంత పెత్తనం చెలాయించడం, అధికారం చెలాయించడం, ఇవన్నీ ఇన్ని అంశాలు మిళితమై ఉన్నాయి ఈ పాటలో. అన్నింటి సమపాళ్లలో పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమండోయ్ అనేది ఒకప్పుడు మరి భర్తల్ని భార్యలు ఏమండో అని ప్రేమగా ముద్దుగా పిలిచేవారు. మరి ఇప్పుడు ఏమండో అనే మాట ఉందా గురుగారు? ఇప్పుడు ఉంది, కాకపోతే అటు నుంచి ఇటు అయింది అంతే. మాట ఎక్కడికి పోలేదు, ఉంది. మారిపోయింది. మాట ఉంది కానీ అటు నుంచి ఇటు అయింది. దానికే ఉంది, కాలచక్రం కదా, తిరుగుతూ ఉంటుంది. అమ్మాయి చాలా చక్కగా పాడింది. థ్యాంక్ యూ సార్. నిజంగా సుశీల గారిని గుర్తు చేసిందని చెప్పాలో మరిపించిందని చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యమైనది ఇందులో సాహిత్యపరంగా గ్రహించాల్సిన విషయం ఆరుద్ర గారు రాశారు. ఆరుద్ర, శ్రీశ్రీ వీళ్ళందరూ సామ్యవాదులు, కమ్యూనిస్టు సిద్ధాంతానికి అంకితమైనారు. వాళ్ళ జీవితంలో దాన్ని బాగా ప్రచారం చేసేవారు, మాట్లాడేవారు. వాళ్ళ కవిత్వం అలాగే ఉంటుంది. కానీ ఒక కొంటెతనంతో కూడిన శృంగారాన్ని పోషించడానికి కమ్యూనిజం అడ్డు రాదు అని బాగా నిరూపించాడు ఆరుద్ర. నిజంగా చాలా కొండగాలి తిరిగింది పాట కూడా అయిందే కదా, ఎటువంటి ప్రకృతి వర్ణనలు అవన్నీ. ఇందులో ఒక విశేషం మనం గ్రహించాలి వేదాంత పరంగా. నువ్వు పాడినప్పుడు చూడమ్మా అన్నావు కదా, అవును సార్. అది నువ్వు రాయగలవా? ఆహా. ప్రపంచంలో ఎవరు రాయలేరు, నువ్వే కాదు, నేను కాదు, ఎవరు రాయలేరు. అంటే రాయలేరు కదా. అవును సార్. కానీ ఒక గొప్ప విశేషం ఏంటంటే అందులో సరిగ్గా అదే శబ్దం ప్రతి తెలుగు తల్లి పిల్లాడిని ఉయ్యాలలో పడుకోబెట్టి అంటుంది. అదే శబ్దం సరిగ్గా సృష్టి ప్రారంభమైనప్పుడు భాష ఎలా వచ్చింది అంటే ఇతి మాహేశ్వరాణి సూత్రాణి అని సంస్కృతంలో 50 అక్షరాలు కూడా శివుడు డమరక నుంచి అంటుంటేనే ఐ1 రళిక్ ఏఓంగ్ హైవర్ లన్ అని ఏర్పడ్డాయని చెప్పారు. అంచేత మన భారతీయ సంస్కృతి వాంగ్మయం ఎంత దైవీయమో అంత హేతుబద్ధం, అంత శాస్త్రీయం అనడానికి అన్న మాట ఉదాహరణ. సరిగ్గా ఆ మాట ఇది సరిగ్గా డమరక శబ్దం ఉంటుంది. ఐ1 రళిక్ అంటే 14 సార్లు అవి 14 సూత్రాలు ఉంటాయి. ఇతి మహేశ్వరాని సూత్రాన్ని శివుడు డమరకాన్ని నాట్యం చేస్తూ ఇలా మోగిస్తూ ఉంటే వచ్చిన శబ్దాలని ఋషులు విని వాటిని వాళ్ళు కంఠస్థం చేశారు. అప్పుడు లిపి లేదు కదా, లిపి కాదు కంఠ బాగా అలాగే పలికారు. వాటికే తర్వాత అక్షర రూపం ఇచ్చారు అని పాణిని కౌముది వ్యాకరణంలో మొట్టమొదటి ఈ సూత్రాలు రాస్తారు. ఇందులో శబ్దంలో విశేషం ఏమిటంటే సాధారణంగా ప్రతి తల్లి చూడండి పిల్లాన్ని పడుకోబెట్టేటప్పుడు అయ్యి అంటుంది. ఇంకో సందర్భంలో కూడా వాడతారు. 2 అక్కచెల్లెళ్ళు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఏదైనా ఒక వస్తువో ఓ మిఠాయి ఉండో ఏదైనా అక్కకిచ్చి చెల్లెలకి ఇవ్వకపోతే చెల్లెలు కోపం వస్తుంది కదా సహజంగా. వెంటనే ఏం చేస్తుందంటే తల్లి అక్క ముఖానికి చెయ్యలా అడ్డమ్మడి అంటుంది. ఇది చాలా సహజం మన వెళ్ళాలి. ఎందుకంటే అదేం లేదు, అది ఒట్టిది, అది కల్తీ, అదేం లేదని చెప్పడం అన్నమాట. సరిగ్గా మహేశ్వరుడు శబ్దం నుంచి డమరుకను వచ్చిన అర్థం ఏంటంటే ఏమి లేదు, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, ఈ లోకం ఏం లేదు, హాయిగా పడుకో. పిల్లాడు ఎదిగిన తర్వాత చాలా కంగారు పడిపోతాడు కదా. ఇంకో సినిమాలో ఉంటుండే అందాల రాముడు ఏదో సినిమాలో నాగేశ్వరరావు గారు నటిస్తాడు. ఎదగడానికి ఎందుకురా తొందర, ఎదర బతుకంతా చందరవందర అంటారు. రామకృష్ణ గారు పాడాడు ఆ పాట. అలాగే ఎదర బతుకంతా చందరవందరరా, ఊరికి ఇప్పుడే నాయన నువ్వు సుఖంగా ఉండేది ఎందుకంటే అంటే ఏమి లేదు మాయ, పడుకో సుఖంగాను అని ప్రతి తల్లి పిల్లకి వేదాంతాన్ని పుట్టుకతో నేర్పించినటువంటి తెలుగు జాతికి నమస్కారం, ఈ భాషకి నమస్కారం. అందులో అది వాడిన ఈ లాలి మానేసి పిల్లాన్ని లాలించడం మానేసి ఎక్కడికి పోతారు ఈ రాత్రి, ఏ ఊరు ఎక్కడికి పెడతారు, ఇది కానీ వేళ అనడం ఉందే.
కోపం వచ్చినటువంటి భర్తని కానీ భార్యని కానీ ఎలా బతిమాలాలో ఇటువంటి పాటలో ఉంది. నేనున్నప్పుడు ఈ పాట వినడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంత గొప్ప సాహిత్యం కలిగినటువంటి పాట. కోపం వస్తే వెంటనే నీ లెక్క నాకేమిటి, నా లెక్క నీకేమిటి అనకుండా మనిషిని బతిమాలాలి. భార్య అయినా సరే, భర్త అయినా సరే. ఇందులోనే మళ్ళీ ఆవిడ తక్కువ కాకుండా చంద్రబోస్ గారు చెప్పినట్టు ఏం చేసిందంటే, మా ఆయన అందమంతా రావాలి, మా అబ్బాయికైనా బుద్ధి రావద్దండి. పెళ్లి చేసుకునే ముందు అందాన్ని చూసి చేసుకుంటారు, బుద్ధులన్నీ పరిశీలించలేరు కదా. తర్వాత బుద్ధి బయటపడుతుంది, భార్యదైనా భర్తదే. అందుకని ఈ బుద్ధితో ఆవిడ కొంత విసిగెత్తింది కాబట్టి అందమంతా రాయని కానీ బుద్ధి రాయనియద్దు అంది. ఎంత గొప్ప సరసము శృంగారం ఉందో అంత గొప్ప హెచ్చరికలు కూడా ఇందులో ఉన్నాయి. అంత గొప్ప పాటని అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ సో నీకు మచ్ సార్. భగవంతుడు ఆశీస్సులు పూర్ణంగా ఉంటాయి తల్లి. సంతోషం. ధన్యవాదాలు సార్. ధన్యవాదం గురుగారు. ఇప్పుడు తెలుగువారి ప్రియమైన ఆహారం గురించి. నేను ఉప్మా గురించి చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, మనకి నవరసాల్లో ఏ రసానికి ఆ రసమే మనం ఆస్వాదించాలి కానీ ఇంకో రసాన్ని అందులో మిళితం చేయకూడదు. ఇప్పుడు శృంగారంలో వీరత్వాన్ని కలిపిన వీరరసం, శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం, ఇవి నవరసాలుగా చెప్తా. ఇందులో దేంట్లోనైనా ఒకటి ఇందులో రెండో రసాన్ని మిళితం చేస్తే అది రససాంకర్యం అంటారు. దాన్ని రససాంకర్యం. మన పదార్థాలు కూడా రసం అనేది సాహిత్యంలో రసంగా ఉంటే పదార్థపు రుచిని రసం అంటారు. రసం అంటే రుచి. నిజానికి మనకి చారుని రసం అంటారు కదా, ఖచ్చితంగా. అందుకని రుచి, ఆ పదార్థపు రుచి మనకి తెలియాలి, ఆస్వాదించాలి అంటే అందులో వేరేవి ఎక్కువ కలపకూడదు. అందుకే నేను సరదాగా బాగా నాటుకునేలా, అవసరమైతే నాటు వారు ఉన్నారు కదా ఇక్కడ, అది అలవాటు కాబట్టి నేనేం చేశానంటే, ఏం వేస్తారు అందులో మీరు, వేరుశనగ గుళ్ళు వేస్తారు, తుపాకు గుళ్ళు వేస్తారు, క్యారెట్ వేస్తారు, కాకిరెట్ వేస్తారు, ఇవన్నీ ఎందుకు, ఒట్టి ఉప్మా చేయొచ్చు కదా అన్నాను నేను. ఆ ఒట్టి ఉప్మా చేయడం చేతకాక 16 రకాల పదార్థాలు అందులో కలిపేసి, మరి దీనికి అధిక మాసం తద్దినం ఏమిటంటే 2 చట్నీలు చేస్తారు. అసలే తద్దినం అంటే అధిక మాసం తద్దినం. మళ్ళీ కాదు, ఇప్పుడు భాద్రపద మాసం అధికంగా వస్తే భాద్రపదంలో తండ్రి పోతే 2 తద్దినాలు పెట్టాలి, అప్పటికి వీడి తద్దినం అవుతుంది పెట్టేవాడికి. అందుకని అధిక మాసం తద్దినంలాగా ఇది కూడా అయింది. మళ్ళీ 2 చట్నీ, ఇవన్నీ కలిపి తినేవాళ్ళని చూడండి సగం వదిలేస్తారు. ఆ ఒక పాటని మనం ఆస్వాదించాలంటే, ఇప్పుడు ఆ తస్లీం పాడినా, ఇందాక యశస్వి పాడినా, ఎవరైనా మనం ఆస్వాదించాలంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళం అందరూ, వింటున్న వాళ్ళు కూడా వేరే పనులు మానేసి వినాలండి. పాడుతా తీయగా కదా, ఏ కార్యక్రమం చూసినా మనం అలాగే, వేరే పని ఏం చేయొద్దు, వినండి. పూర్తిగా దాంట్లో లీనమై వింటే అందులో ఉండే గొప్పతనము, ఏదైనా లోపం ఉన్నా కూడా తెలుస్తుంది. మనం ఏవో పనులు చేసుకుంటూ పక్క వంట చేసుకుంటూ పాట విన్నామనుకోండి, వంటైనా చెడిపోతుంది, వినడమైనా చెడిపోతుంది, అనుమానం లేదు ఇక్కడ. అందుకని ఒక రసాన్ని ఆస్వాదించాలి అంటే వేరేవన్నీ మానేసి ఆస్వాదిస్తే రసో వై సఖ అని దాన్ని బ్రహ్మానందంతో పోల్చారు. పాట సాహిత్యంలో ఉండే ఆనందం, సంగీతంలో ఉండే ఆనందం దేవర్షులు బ్రహ్మర్షులు పొందే ఆనందంతో సమానంగా పోల్చారు. అందుకని నేను పదార్థం అర్థమైతే పరమార్థం కూడా అర్థమవుతుంది. పదార్థం కూడా మీరు గమనించండి, మన భాష ఎంత గొప్పదో. పదార్థం అంటే ఏదో మెటీరియల్ అని అర్థం కాదు, పదస్య అర్థం, ఒక శబ్దానికి అర్థం కూడా అది. ఒక శబ్దానికి అర్థం కూడా అది, ఆ అర్థమే ఆ పదార్థంలో ఉంటుంది. ఆ పదార్థాన్ని దానిలాగే ఉండనియండి అని చెప్పడం కోసం చెబితే అది ప్రపంచమంతా వీరవిహారం చేసేసింది. చాలామంది స్త్రీలే మేము ఉప్మా ఎలా చేయాలో నేర్చుకున్నామని చెప్పారు. నేను అదృష్టవంతుండే అనుకున్నాను. ఇంతకీ విశేషం ఏమిటంటే, నాకు ఉప్మా రాదు, అదంతా ఇక్కడ కూర్చున్న మా శారద చేస్తుంది, నేను తింటాను అంతే. నాకు చేయడం రాదు, తినడమే తప్ప. కానీ పరిశీలించడం బాగా తెలుసు. అది ఉప్మా రహస్యం. అందుకే ఏమిటో చెప్పమా అన్నాను. శారదా గారు అంటే గురువుగారి శ్రీమతి సత్యమణి. ఇవాళ మా కార్యక్రమం వారిని ఎప్పుడు చూసింది లేదు, ఎప్పుడు గురుగారిని చూపిస్తారు తప్ప మిమ్మల్ని ఎప్పుడు చూపించలేదు. ప్రత్యక్షంగా చూడడం చాలా సంతోషం అమ్మా. అక్కడ వెలుగుతున్నది దీపం, ఇక్కడ కనిపిస్తున్నది దాని కాంతి, అంతే తేడా. ఇవాల్టి ఈ సాహిత్య ప్రాధాన్యమైన గీతాల రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ శ్రీహర్షిత. जननी लोकपावनी मावनी प्रेमधमनी पुट्टिनंदुकु पोवुगा मारि कोलवरा अम्मनी
వనవాసిని సహనంలో ఒక సాగరం జీవనదులకి పుష్కరం అమ్మ అన్న మధురాక్షరం అనురాగంలో సుస్వరం తల్లి గౌరిని కన్నె మేరిని కన్యకా పరమేశ్వరి ధరణిని ఆకలేసిన కేకలేసిన అలగని అమ్మని ఆదిశేషువే పొగడలేడురా భాషలో అమ్మని అమ్మని మా జనని లోక పావని మావని ప్రేమదమని పుట్టినందుకు పోవుగా మారి కొలవరా అమ్మని పూరాలిన తావి తీరని జన్మకి జన్మని అమ్మని. కిరణ్ గారు, గత వారం ఎపిసోడ్లో ఒక సినిమా నాన్నగారు మ్యూజిక్ చేయవలసింది అని మీరు ముగ్గురు, అట్లూరి రామారావు గారును అది ఈ సినిమా గురించి. ఈ సినిమా గురించి అంటున్నారు కదా. వాట్ సాంగ్ సార్ ఇది. పాట వెనక కూడా ఒక మరుపురాని ఒక సంఘటన ఉంది. ఒకసారి సీమేజ్ ఇవ్వండి సాయి. ఇప్పుడు ఆ అమ్మాయి పాడింది, హర్షిత పాడింది ఏదైతే ఉందో ఆ ట్యూన్ ఫస్ట్ స్వరపరచగానే సురేష్ కృష్ణ గారు నన్ను ఇంకోటి చేయమని అడిగారు, కారణం చెప్పకుండా. అప్పుడు నేను మా జనని లోక పావని మావని ప్రేమధమని పుట్టినందుకు పువ్వుగా మారి కొలవరామ్మని పువ్వు రాలిన తావి తీరని జన్మకే జన్మని మావని ప్రేమధమని. ఇట్లా కొంచెం ప్లెజెంట్గా చేశాను. బట్ నాకు మొదటి ట్యూనే ఇష్టం. తర్వాత రామోజీరావు వచ్చినప్పుడు ఆ గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి మా రెండు పాటలు 2 రకాలు వినిపిస్తే మీరు ఎందుకు వద్దన్నారు ఫస్ట్ ట్యూన్ని అని రామోజీరావు అడిగారు. అంటే అది రైల్వే స్టేషన్లో గుడ్డివాడు అడుక్కునేవాడు పాడే ట్యూన్లా ఉందండి, రెండోది కొంచెం కొంచెం పాలిష్డ్గా ఉంది, అందుకని అదే అడిగాను అని సురేష్ కృష్ణ గారు అన్నారు. సాధారణంగా రామోజీరావు గారు డైరెక్టర్కి కావాల్సిన వాటిల్లో వేలు పెట్టరు, ఎక్కువగా కల్పించుకోరు. కానీ ఆయన కరాఖండిగా లేదు, ఫస్ట్ ట్యూన్ చాలా బాగుంది, అది నాకు నచ్చింది, అదే ఓకే అని చెప్పారు. కొంచెం ఇన్సిస్ట్ చేసినట్టు చెప్పారు, చేసేది లేక అది ఓకే చేశారు. నాకు నచ్చిన ట్యూనే రామోజీరావు గారు దాన్ని ఓకే చేయడం, అది నేను కేవలం అది అనుగ్రహంగా భావించి దాన్ని అప్పుడు రికార్డ్ చేయడం జరిగింది. నాకు చాలా ఇష్టమైన పాటల్లో నేను సుమారు 2000 పాటలు చేసి ఉంటాను. 2000 పాటల్లో నాకు బాగా ఇష్టమైనవి 100 పాటలు ఉంటాయి. 1900 తీసేస్తే 100 పాటల్లో ఈ పాట వస్తుంది అని నాకు చాలా సంతోషంగా వినిపించినందుకు బాగుంది. ఇప్పుడు అది అమ్మా, నువ్వు మా జనని ఎట్లా పాడుతావు? ఫస్ట్ లైన్ పాడు. నువ్వు నిషాదుని స్టార్ట్ మా అంటున్నావు కాదు, మా అక్కడ మా మా జనని పాడు. ఇప్పుడు బాగుందమ్మా. కొంచెం ఆద్యంతం కొంచెం నీకు కొన్ని వణుకొచ్చిందేంటి? కొద్దిగా తొట్టుపడ్డావు, టెన్షన్ వచ్చిందా? కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యావా? ఏం లేదా? కొంచెం సార్. చక్కగా పాడుతున్నావు. ఇప్పుడు నేను పాడించినప్పుడు చాలా చక్కగా ఉంది. అట్లాగా కాన్ఫిడెంట్గా పాడాలి. కాన్ఫిడెన్స్ వల్ల పాటకు అందం వస్తుంది. చక్కగా పాడావు, కానీ కొంచెం భయపడ్డావు. చాలా బాగుందమ్మా, అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. వేటూరు గారి గొప్పతనం ఏంటంటే, ఆదిశేషువే పొగడలేడురా భాషలో అమ్మని అంటూనే ఆయన ఆదిశేషుడు కన్నా గొప్పవాడు అనుకున్నారు, లేదా ఆ భక్తిభావం ప్రదర్శించారు. అలా అంటూనే
అంత చక్కగా అమ్మ గురించి ఇందులో సమగ్రంగా ఏది ఏ పాయింట్ కూడా వదలకుండా ఆయన వర్ణించారు. ఆయన అనుకున్న ఆయన ఆయుధ శిష్యుడు అంతటి వాడు అని నేను ఆయన అనుకుంటున్నాను. నేను హర్షిత, నమస్తే సార్. తొట్టుపాటు కనబడింది కానీ బాగా పాడావు. ఏదో మనసులో ఏదో కొంచెం భయం ఉంది, చిన్న బెదురులాగా ఉంది, కానీ చాలా బాగా పాడావు. ఆద్యంతం చాలా బాగా పాడే పాట. నాకెందుకో వినగానే అమ్మ పాటలోని ఆ లాలిత్యం కావచ్చు, ఆ మాధుర్యం కావచ్చు, ఆ స్వచ్ఛత కావచ్చు, నాకు కనిపించింది. నీ గొంతులో నీ పాట వినడం ద్వారా నాకు కనిపించింది. చాలా చాలా కృతకృత్యురాలు ఈ పాట ద్వారా. నాకు ఇంకొకటి ఏంటంటే, ఇందులో కీరవాణి గారి స్వరరచన ఎంత గొప్పగా ఉందో, వేటూరి గారి పదరచన అంతే గొప్పగా ఉంది. ముఖ్యంగా పాట పల్లవిలోని 2వ వాక్యంలో ప్రేమ ధమని అంటారు. అసలు ధమని అనే మాటను నేను సినిమా పాటల్లో ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రయోగించగా చాలా గొప్పగా చెప్పారు. చాలా అరుదైన మాట. అసలు ఆ ప్రేమ ధమని అనే మాట ఎవరికి తెలియదు. అది సైంటిఫిక్ పదం, సైన్స్. అది ధమనులు సిరలు అనేవి హృదయానికి అనుసంధానించబడిన రక్తనాళాలు. సిర ఏంటంటే శరీరంలోని రక్తాన్నంతా తీసుకొచ్చి గుండెకి అందిస్తుంది సిరలు. మరి ధమనులు ఏంటి? గుండె నుంచి రక్తాన్ని తీసుకెళ్లి ప్రతి కణానికి అందిస్తుంది. కణంలో ఆమ్లజని ఉంటుంది. అంటే ప్రేమను అలా తల్లి అమ్మ ప్రేమ అంటే ఒక ధమనిలాగా పనిచేసి కుటుంబానంతటికి కూడా తన ప్రేమను అందిస్తుంది, ఆమ్లజనిని అందిస్తుంది. కుటుంబానికి, సమాజానికి, లోకానికి, ప్రపంచానికే ప్రేమను పంచేస్తుంది. కాబట్టి ప్రేమ ధమని అన్నారు వేటూరి గారు. సిర అనలేదు, ధమని అన్నారు. అంటే ఇలాంటి అరుదైన మాటలు, లోతైన మాటలు, అందమైన మాటలు, అర్థవంతమైన మాటలు వేటూరి గారు ఎన్ని ప్రయోగించారో చెప్పలేం. అట్లాగే కోవెల ఎరగని హారతి ఏ వెలకందని శ్రీమతి, కోవెల ఏ వెల ఒక యమకాలంకారం. అలవోకగా రాసేస్తారు వేటూరి గారు. కీరవాణి గారి స్వరరచన కూడా మహానుభావులు ఇద్దరు కూడా. వేటూరి గారి శిష్యులు కీరవాణి గారు ఒక రకంగా, ఇద్దరు కూడా అద్భుతంగా, జానకమ్మ గారు, బాలుగారు అద్భుతంగా ఆలపించారు. నువ్వు అంటే లోపల ఏదో భయం ఉంది, నాకు అర్థమైంది, కానీ భయాన్ని అధిగమించే ప్రయత్నం అయితే చేశావు. దానికి అభినందనలు మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. ఒకటి, ధమని అమ్మ ఏదో కొంచెం భయపడింది అంటున్నారు. ఎందుకంటే ధమని ద్వారా అందవలసింది అందలేదు, శర ద్వారా రావాల్సింది వచ్చింది. కానీ పర్వాలేదు, అది ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు సహజంగా ఆ వయస్సు పిల్లలకి ఉంటుంది, పెద్ద విషయం కాదు. చాలా బాగా పాడింది. ముఖ్యంగా జానకి గారు, బాలు గారు పాడిన పాటని ఇద్దరి ధ్వని, ఆ తల్లికి చేసే పుట్టినరోజు సందర్భంలోనూ గౌరవంగా పాడుంటారు దాన్ని. అందుకని బాగా వచ్చింది, చాలా బాగా పాడేవమ్మా. థ్యాంక్ యూ సార్. సాహిత్యపరంగా 2 విశేషాలు చెప్తాను. వేటూరి రాయడం కంటే ముందు బాగా చదివారు, అది ఈ పాటలో కనపడుతుంది బాగా. ఎప్పుడు రచయితలు రాయడానికి తొందరపడుతూ ఉంటారు, ఏదో ఒకటి రాసేయాలని చాలా తొందరపడతారు. కానీ వేటూరి సరే, ఆరుద్ర శ్రీశ్రీ గురించి చెప్పడానికి మనం సరిపోం. వాళ్ళు బాగా చదివారు ముందు. మాకు అవధానాల్లో ఏం చెప్తారంటే, నన్ను ఎవరైనా అవధానం నేర్పమని ఒక 1000 పద్యాలు కంఠస్థం చేసిరా, అప్పుడు నేర్పుతానని చెప్తాను. అంతేగాని ఊరికే వేమన పద్యాలు 10, సుమత శతకాలు 10 చదివేసి 6 నెలల్లో మా వాడు అవధానం చేయాలంటే, రైల్వే స్టేషన్లో పుస్తకాలు ఉంటాయి చూడండి, 30 రోజుల్లో తమిళం, 3 రోజుల్లో మరణం, అలా ఉంటుంది ఆ పుస్తకం. ఇలాంటి స్కీములు ఉండవు నాయన అవధానానికి. అవన్నీ రైల్వే స్టేషన్లో ఉంటే రైలు దిగే వరకు ఆ భాష పనికొస్తుంది, ఇక తమిళం రాదు. అది కాదు, ఒక 1000 పద్యాలు భాగవతం ఏదైనా తెలుగు కావ్యాల్లో ఒక 1000 పద్యాలు కంఠస్థం చేసి అప్పుడు 1000 పద్యాలు కంఠస్థం చేస్తే ఏమవుతుందంటే, అతనిలో కవితాధార సహజంగా ఉంటే అది వస్తుంది. హ్యాండ్ పంపులోంచి నీళ్లు రాకపోతే ఏం చేస్తారండి, పైనుంచి 2 మగ్గులు నీళ్లు పోస్తారు, గమనించండి. పోస్తే లోపల ధార పైకి వస్తుంది. అలాగే మన కవిత్వం కావాలంటే ముందు బాగా చదివి పద్యాలు పాడుతూ ఉంటే, మనలో కనుక జన్మాంతర సుకృతంగా ఆ కవిత్వపు ధార ఉంటే అది బయటకు వస్తుంది. కవిత్వం ఎప్పుడు సరస్వతి కటాక్షం వల్ల రాదు, నన్ను మన్నింతురుగాక. శివప్రసాదం వల్ల కవిత్వం వస్తుంది. సరస్వతి కటాక్షం వల్ల అది నిలబడుతుంది. కవిత్వం శివప్రసాదం. శివుడు కవిత్వానికి కానీ, నాట్యానికి కానీ, యుద్ధానికి కానీ అన్నిటికీ ఆద్యుడు శివుడు. శివప్రసాదం వల్ల కవిత్వం వస్తుంది మన హిందూ సంప్రదాయం ప్రకారం. సరస్వతి దేవి దానికి బాడీ గార్డు, రక్షణ చేస్తుంది. అంతేగాని ఆవిడ ఇవ్వదు. కాళిదాసు కూడా కవిత్వాన్ని ఇచ్చింది అమ్మవారు, సరస్వతి కాదు. శివుడు భార్య కాళిదాసు కొరించింది ఎవరిని? అమ్మవారిని, శక్తిమణి. ఆవిడ ఇచ్చింది కవిత్వం. సరస్వతి రక్షిస్తుంది, సరస్వతి కటాక్షంలో రక్షిస్తుంది, ఇచ్చేది మాత్రం శివుడు. అందుకని వీళ్ళు బాగా ముందు చదివితే ఆ లోపల
జన్మాంతర సుకృతంలో ఇదివరకు చేసిన శివప్రసాదంగా శివ ఆరాధన చేస్తే కవితాధార ఉంటే అది ఏదో ఒక ప్రేరణ శక్తి ఉంటే తప్ప బయటికి రాదు కదా. ప్రేరణ శక్తి ఉండాలి. పిల్లల్ని మనం ఎంతసేపు 10వ తరగతి వరకు ఎలా ప్రేరేపించాలంటే అన్ని కళలు వాళ్ళకి నేర్పించాలి. ఏది అందుకుంటాడో చెప్పలేము. సంగీతం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం ఏదైనా అందుకుంటాడు. నువ్వేం అందుకోవద్దు, మెడిసిన్ సీటు, ఇంజనీరింగ్ సీటు అందుకుంటే ఇప్పుడు ఉరికొయ్యి అందుకుంటున్నాడు, నన్ను మన్నింతురుగాక. ఉరికొయ్యి అందుకుంటున్నాడు పిల్లాడి వేళ. నువ్వు అదే అందుకోవాలంటే అందుకోలేక నేనే చెప్పానుగా చమత్కారంగా, సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాతు అన్నట్టు అవుతోంది. ఎందుకు వస్తుంది దౌర్భాగ్యం అంటే వాళ్ళకి 4 నేర్పడం లేదు. అందుకని అలాగ బాగా చదువుకుంటే అందులోంచి మనకి ఏదైనా బయటకు వస్తే రాయగలుగుతాం. ఇందులో ఆయన బాగా చదివాడంటే ఆయనకు ఉదాహరణ ఏంటంటే మధ్య చరణాల్లో మరి ఆయన జోడించారో, కీరవాణి గారు జోడించారో ఎవరో కానీ, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి అని శంకరాచార్య శ్లోకంలో మాట. అమ్మవారిని ప్రార్థిస్తూ ఆయన చెడ్డ కుమారుడైనా లోకంలో ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఉండదు కదమ్మా, అందుకని నేనేమన్నా చెడ్డ పనులు చేసినా నన్ను క్షమించాలమ్మా నువ్వు అని ప్రార్థిస్తూ చెప్పారు. దాన్ని ఈ పాటలో జోడించడం అనేది రచయిత, సంగీత దర్శకుడు అందరి యొక్క గొప్పతనంగా నేను భావించి నమస్కారం చేస్తాను. ఇంకొక మాట, ఆదిశేషుడు అన్నారు వారు. వేటూరు లాంటి వారినే కాదు పండితుల్ని ఆదిశేషుడు అని ఎందుకంటారు అంటే చాలామందికి అనుమానం, పాముతో పోల్చడం ఏంటి, పైగా పాములు లీడర్ ఆయన 1000 తలలు ఉంటాయి. ఆదిశేషుడు అనడంలో ఉద్దేశం ఏమిటంటే పాముకి 2 నాలుకలు ఉంటాయి, ఆదిశేషుడికి 1000 తలలు ఉంటాయి. 1000 తలలున్న ఆదిశేషుడు 2000 నాలుకలతో మాట్లాడితే ఎలా ఉంటుందో వేటూరు వారు పాట రాస్తే అలా ఉంది అనేది ఆదిశేషుడితో పోల్చడంలో ఒక్క నాలికతోనే మాట్లాడిన ఆయన 1000 నాలుకలు కాదు 2000 నాలుకలు ఉన్నటువంటి ఆదిశేషుడు మాట్లాడితే ఎలా ఉంటుందో ఇలా ఉంది అనడానికి భాషాపరశేష భోగి మనుచరిత్రలో పెద్దన గారు చేసిన ప్రయోగం ఉంది. భాషలో ఎటువంటి వాడంటే అపరశేష భోగి అన్నాడు, అపర ఆదిశేషుడు అన్నాడు. అలాంటి ఆ ఆదిశేషుడు లాంటి పదాలన్నీ ఆయన ఉపయోగించి ఈ ధమని అనేది ముఖ్యంగా శాస్త్రీయమైన మాట. సైన్స్లో నేను విన్నప్పటి నుంచి అది ధమన అవునా కాదా, ధమని అనేది ఒక కవి, అందున సినిమా పాటలు రాసేటువంటి కవి రాస్తాడని నాకు అనుమానం వచ్చి చివరికి ఈయన దగ్గర అది స్పష్టం చేసుకుని ఈయన పాడారు కదా, అప్పుడు నేను బాగా చూసా, అప్పుడు ధమని అన్నా, ఓ ఇదే అనమాట. సైన్స్లో కేవలం తెలుగు మీడియం విద్యార్థులకు మాత్రమే తెలిసే పదం అది, పుపుసశరలు ధమనులు అనేమాట. అలాంటివి చదువుకున్నవాడు కావాలి, సరిగ్గా అది రక్తాన్ని ప్రసారం చేసే విధంగా ఆ మాటలన్నీ వాడారు. అవన్నీ ధ్వనించే విధంగా చాలా చక్కగా పాడేవమ్మ. మీ అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు నీకు పుష్కలంగా ఉంటాయి తల్లి, ఆశీస్సులు. పాడుతా తీయగా ఈ సీజన్ 26లో గరికపాటి గారి స్పెషల్ అతిథిగా ఇవాళ సాహిత్యం ప్రాధాన్యమైన సంగీతం పిల్లలు మీకు ప్రజెంట్ చేస్తున్నారు. ఇవాళ ఈ ఎపిసోడ్లో తర్వాత వచ్చే కంటెస్టెంట్ నిగమ. పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదేయ శౌర్యమే యుంకువ చేసి కృష్ణ పురుషోత్తమా చేకొని పొమ్ము వచ్చెదన్. ఘనుడా భూసురుడేగెను నడుమ మార్గశ్రాంతుడై చిక్కెను. విని కృష్ణుండది తప్పుగా దలచెను విచ్చేయును. ఈశ్వరుండనుకూలింపదలంచును తలపడో ఆర్యా మహాదేవియున్ నను రక్షింపనెరుంగును ఎరుగదో నా భాగ్య
నిత్యోతనుడేటికిందడసెనో యత్నంబు సిద్ధించునో భగ్నంబైచనునో విరించక్రతమెప్పంగిన్ ప్రవర్తించునో. చంద్రబోస్ గారు మీతో ప్రారంభిద్దాం సార్. నిగమా, నమస్తే సార్. నమస్తే అమ్మా. కొత్తగా ఉంది. మామూలుగా అంటే పాటలు పాడడం, పాటలో ఒక పాటలో ఏదో రా దిగిర పాటలో పోతన గారి పద్యం వచ్చింది ఒకసారి. పాటతో పాటు పద్యం, పాటకు ముందు పద్యం రావడం సహజంగా మనం చూస్తుంటాం. కానీ పూర్తిగా పద్యాలు అన్నది మాత్రం ఇది ప్రత్యేకంగా అనిపించింది. అభినందనలు మనస్ఫూర్తిగా. చాలా బాగా పాడాం. చాలా చాలా మంచి ప్రయత్నం. పద్యాలు అనగానే మనకు గుర్తొచ్చే వాళ్ళు ఎవరు పాడతా తీయగ వేదిక మీద గుర్తుందా? ప్రవీణ్ కుమార్ కొప్పోలు. పాటలతో పాటు పద్యాలు కూడా చాలా అద్భుతంగా పాడతారు. తను మన పాడతా తీయగా నుంచి వచ్చిన అబ్బాయి. చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ మధ్య. బాగా పాడి ఉన్నాను. ఒక గొప్ప విషయం ఏంటంటే గురుగారు తర్వాత మళ్ళీ నా తర్వాత గురుగారు చెప్తారు మంచి విషయాలు. పద్యం అనేది ఒక తెలుగు సాహిత్యానికే పరిమితమైన అదొక గొప్ప ప్రక్రియ. అట్లాగే అవధానం అనే ప్రక్రియ కూడా తెలుగు వాళ్ళకి మాత్రమే పరిమితం, సాధ్యమైంది కూడా. అదేంటంటే అవధానం అంటే గురుగారు చెప్తారు. గురుగారు మహాసహస్రావధాని అంటే 1116 కదా గురుగారు. 1116 మంది ప్రాశ్నికులు పృచ్ఛకులను కూర్చోబెట్టి వాళ్ళందరికీ సమాధానాలు చెప్పడం, వాళ్ళందరి ప్రశ్నలకి ఈ సమాధానాలు పరిష్కారాలు ఇవ్వడం. 1116 మంది. ఇది కేవలం తెలుగు వాళ్ళకు మాత్రమే పరిమితం, సాధ్యం. అంతర్జాతీయ సాహిత్యంలో, ప్రపంచ సాహిత్యంలో పద్యానికి సమానమైనది ఒకటి ఉంది. అది ఇప్పుడు మనం దీన్ని ఇంగ్లీష్లో లిరిక్ అంటాం. అది లిమరిక్ అనేది ఒకటి ఉంది. లిమరిక్ అనేది 5 పాదాల పద్యం లాంటిది, గీతం లాంటిది. దాంట్లో ఏంటంటే లక్షణం ఏ ఒక ప్రాస, బీబీ ఒక ప్రాస, మళ్ళీ కింద మళ్ళీ మొదటి ప్రాసతో సంబంధం ఉంటుంది. ఈ ప్యాటర్న్లో సాగుతుంది తప్ప పద్యంలో ఎన్ని పద్యాలు, ఎన్ని లక్షణాలు, ఎన్ని రకాల పద్యాలు, ఎన్నెన్ని ప్రయోగాలు మన తెలుగు వాళ్ళకు మాత్రమే, అవన్నీ మనవాళ్ళు మాత్రమే పరిమితం, మనవాళ్ళు మాత్రమే చేశారు. అది దాని పద్యం గొప్పతనం, అవధానం గొప్పతనం మరింత వివరంగా గురువుగారి నోటి నుంచి మనం విందాం ఇప్పుడు. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు ఈ పద్యాలకు మాత్రం. నిగమ, నమస్తే సార్. ఈ పద్యాలు మాత్రమే పాడే ప్రక్రియలో నువ్వు ఇంతవరకు పాల్గొన్నావా? ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం? ఇంకొక షోలో పాడాను. నా అదృష్టం ఏంటంటే ఆ షోలో ఫైనల్స్కి బాలుగారు వచ్చారు. సో అక్కడ నేను ఫస్ట్ టైం బాలుగారి ముందు పాడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ గరికపాటి గారి ముందు పాడడం చాలా అదృష్టం నాది. చూసావా, చాలాసార్లు చెబుతూ వచ్చే సిద్ధాంతాన్ని నీ అంతటి నువ్వే చెప్పావు. పాట రాణించాలంటే పాడేవాళ్ళతో పాటు వినేవాళ్ళు కలిసినప్పుడే పాట రాణిస్తుంది అన్నదాన్ని నీ నోటితో నేను అడగకుండానే చెప్పినందుకు నాకు సంతోషంగా ఉంది. చక్కగా పాడావు. ఈ పద్యాలన్నీ కూడా అభినందనలు. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముందుగా ఒక మాట ఏమిటంటే, పద్యం తెలుగువారి సొంతం. నిజానికి అవధానం పూర్తిగా సొంతం. పద్యం అనేది కన్నడం, ఇతర భాషల్లో ఉంది. కానీ దక్షిణాది భాషలన్నీ కలిసి ఉండి తెలుగు అన్నడం అనేటువంటి మాట ఉన్న రోజుల్లో ఉండేది అలాగా. కానీ తెలుగు పద్యంలో ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పుడు నువ్వు పాడిన పద్యంలో ప్రాస అనేది నువ్వు ఏమైనా గమనించావమ్మా? అసలు ముందు పద్యాలు పాడినందుకు నిన్ను నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మా కులం వాళ్ళు ఇక్కడ ఒకరు ఉన్నారని అర్థమైంది. పద్య కులం. ఇందులో ప్రాస ఎక్కడుందో గమనించావా? ఊరికే అడుగుతున్నాను, అంత కంగారు పడద్దు. పద్యంలో ప్రాస ఉంటుంది. ఎక్కడుందో గమనించావా? నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే నేను చెబుతాను. తెలీదు. అంటే జనరల్గా రాసుకుంటాను. అంటే పద్యాలు నేర్చుకునేటప్పుడు ప్రాస అది ఉంటుంది. ఇంగ్లీష్లో రాసుకుంటున్నావు ఏమిటి? కొంపతీసి లేదు, తెలుగులో రాసుకుంటున్నావు. పోన్లే. ఇంగ్లీష్ ప్రాస ఎక్కడుందంటే గమనించు. లగ్నం వెళ్ళి వివాహముంగదిశే ఎలా రాడు గోవిందుడు ఉద్విగ్నం వయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్. బ్రాహ్మణుండగ్నిద్యోతనుడేటి కిందడశనో యత్నంబు సిద్ధించునో భగ్నం వైసనునో విరించి కృతము ఎవ్వంగిన్ ప్రవర్తించునో. ఈ పద్యంలో చూడు, నువ్వు రెండవ అక్షరం చూడు. పద్యంలో లగ్నం గా కింద నా ఒత్తు, దాన్ని ప్రాస అంటారు.
ప్రతి తెలుగు పద్యంలోనూ ఉంటుంది. ఒక ఆటవెలది తేటగీతలో తప్ప ప్రధానమైన ఛందస్సులన్నింటిలో ఉంటుంది. ఆద్యోవళికి ద్వితీయ ప్రాస. సరిగ్గా మొదటి అక్షరం ఏది వాడారో మళ్ళీ ఇప్పుడు ఇది శార్దూల పద్యం లగ్నం బెల్లి అనేది 13వ అక్షరం అదే ఉండాలి. అందుకే ఏలారాడు మొదటి అక్షరం లా ఉంది కదా, ఏలారాడులో లా చూడు సరిగ్గా లాకి లాయే ఉండాలి, లేకపోతే లా దెబ్బతింటుంది అక్కడ. అలా ప్రతి పదంలోనూ ప్రతి పద్యంలోనూ ప్రతి పాదంలోనూ మొదటి అక్షరం 13వ అక్షరం ఒకటే పెట్టుకుంటూ మళ్ళీ అందులో 2వ అక్షరం జ్ఞా ఉంటే జ్ఞాయే, గా కింద నావద్దు. ఇటువంటి వాటిని దుష్కర ప్రాసలు అంటారు, చెప్పడం కష్టం. 4 పాదాలు లగ్నం, భగ్నం, ఉద్విగ్నం, అగ్నిద్యోతనుడు. అసలు నిజం చెప్పాలంటే ఈ మొత్తం పద్యం అంతా అగ్నిద్యోతనుడు కోసం వచ్చింది. ఆయన పేరు ప్రాసలో పెట్టాలంటే లగ్నంతో మొదలెట్టాడు పోతన గారు. లగ్నం, పైగా లగ్నం అంటే శుభలగ్నం, ముహూర్తం, చాలా మంచిది. అది తెలుగు పద్యానికి చాలా అందాన్ని చేకూర్చింది. సంస్కృతంలో యతిప్రాసలు లేవు. ఈ శ్లోకాలు ఈ పద్ధతిలో శార్దూల మత్యభాలు సంస్కృతంలో కూడా ఉన్నాయి, కానీ యతిప్రాసలు లేవు. ఈ ప్రతి పాదంలోనూ యతి నియమం పాటిస్తూ ప్రతి పద్యంలోనూ 4 సార్లు అదే అక్షరం ఉపయోగిస్తూ తెలుగు జాతి ఇప్పటికీ నన్నయ్య నుండి నా వరకు కొన్ని లక్షల కోట్ల పద్యాలు అందించింది జాతి. అటువంటి పద్య ప్రక్రియలో నేను భాగస్వామి కాగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అవధానం అంటే ప్రత్యేకించి మహాసహస్ర అవధానం అంటే, అష్టావధానం అంటే 8 మంది ఉంటారు, వారు 8 ప్రశ్నలు వేస్తారు. నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, ఇవి 2 గంటల్లో పూర్తవుతుంది సుమారుగా. అదే శతావధానం అయితే 100 మంది ఉంటారు. సమస్యల 25, దత్తపదుల 25, వర్ణనల 25, ఆశువుల 25 ఉంటాయి. అది 2 రోజులు లేదా 3 రోజుల్లో పూర్తవుతుంది. కానీ భగవంతుల దేవాల నేను చేయగలిగింది మహాసహస్ర అవధానం. అది 25 రోజులు పట్టింది పూర్తి. 1116 మంది పృచ్ఛకులు ఉంటారు. వాళ్ళంతా పండితులు, విద్యార్థులు కాదు, విద్వాంసులు ఉంటారు. తెలుగు సంస్కృతాల్లో దిగ్గజాలు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక ప్రశ్న 1000 మంది 1000 ప్రశ్నలు వేస్తే 1000 మందికి 1000 పాదాలు చెప్పడానికి 5 రోజులు పడుతుంది. ఈ 5 రోజుల పాటు ఎక్కడా ఫోన్ వాడడానికి వీలు, అసలు ఫోన్ లేదు. మేము చేసిన కాలంలో 96లో సెల్ ఫోనే లేదు, ల్యాండ్ ఫోనే గొప్ప అప్పట్లో. దీన్ని మొత్తం బుర్రలో పెట్టుకోవాలి, పుస్తకంలో రాయకూడదు, ఎవరిని అడగకూడదు. వాళ్ళు వేసిన ప్రశ్నలు మనం చెప్పిన పాదం బుర్రలో పెట్టు. 1000 మంది వేసినవి అంతే. 116 విశిష్ట పృచ్ఛకులు ఉంటారు, వారికి అప్పటికప్పుడు ఆశువుగా చెబుతాం, మిగిలినవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అలా 5 రోజుల పాటు గుర్తుపెట్టుకుని 6వ రోజు సెకండ్ రౌండ్ ప్రారంభం అయినప్పుడు ఆయన ఊరికే లేచి నిలబడి నా పేరు ఏదో హనుమ సత్యకుమార్ అంటాడు. బాబు, మీరు అడిగినటువంటి పద్యం రుక్మిణీ కళ్యాణం గురించి అడిగారు, నేను చెప్పిన పద్యం ఇది అని మొదటి పాదం చెప్పి, మొదటి పాదం పాతది అప్పగించి కొత్తది అప్పటికప్పుడు కల్పించి చెప్పాలి. ఈ రకంగా 2వ ఆవృత్తి పూర్తి అవ్వడానికి మళ్ళీ 5 రోజులు పడుతుంది. 10 రోజులు అయ్యాక 11వ రోజున 3వ ఆవృత్తి మొదలైనప్పుడు మళ్ళీ అదే మనిషి లేచి ఊరికే దేభ్యముఖం వేసుకుని నిలబడతాడు, అంతే, ఇంకేమీ లేదు అక్కడ. నువ్వు చెప్పగలవా లేదా అన్నట్టు. మళ్ళీ అవధానం గుర్తుపెట్టుకుని 2 పాదాలు ప్రశ్న చెప్పి 2 పాదాలు అప్పగించి 3వ పాదం అప్పటికప్పుడు చెప్పాలి. ఇదే రకంగా 4వ ఆవృత్తి మళ్ళీ 16వ రోజు మొదలైతే 3 పాదాలు అప్పగించి 4వ పాదం చెప్పాలి. చివర ఒకే రోజులో ఉదయం 9 నుంచి రాత్రి 11 అయినా 12 అయినా 1000 పద్యాలు అప్పగించి వేదిక దిగాలి. ఇది మహాసహస్రావధానం. ఇది మా అమ్మ దయ వల్ల, సరస్వతి కటాక్షం వల్ల నేను చేయగలిగాను. నాలాగే చేసిన వాళ్ళు ఇంకా 6గురు మా సోదరులు ఉన్నారు. కానీ తెలుగు జాతికి ఈ శాతం చాలా తక్కువ. నేను ఎవరైనా నన్ను 1,000,000 అంటే నేను అంటాను, లేదండి 1,50,00,000 అంటాను నేను. ఎందుకంటే మొత్తం అటు ఇటు 2 తెలుగు రాష్ట్రాలు కలిపితే 10 కోట్ల మంది ఉంటే 6గురే సహస్రావధానులు ఉన్నారు అంటే నేను 1,50,00,000 అండి, ఇంకో 10 మంది పెరిగితే అప్పుడు చూద్దామంట. అంత విద్వత్ ప్రక్రియ మనకుందమ్మా. మీరు పిల్లలు కాబట్టి ఆశీర్వదించి చెబుతున్నాను. ఈ పాడిన పద్యాలు కేవలం ఈ కార్యక్రమం కోసమని కాకుండా నీ జీవితానికి బాగా ఉపయోగపడతాయని పోతన గారి భాగవతం పద్యాలు కంఠస్థం చేయమ్మా. సమస్త సన్మంగళాని భవంతు. భాగవతాన్ని నమ్ముకున్నవాడు జీవితంలో ఎప్పుడు దెబ్బతిండు. భాగవతం అనే మాట పలకలేకుండా ఎవరన్నా పలికితే ఏమంటారు, భాగవతం అంటే బాగవుతాం, మనం బాగవుతాం ఖచ్చితంగాను అని. పలకలేక పలికినా కూడా శుభాలను ఇస్తూ ఉంటుంది. అటువంటిది ఇందులో ఇంకా సాహిత్య విశేషం చెప్పాలంటే కీరవాణి గారు లాంటి పెద్దలు, చంద్రబోసు లాంటి సోదరుడు ఉన్నాడు కాబట్టి ఒక మాట చెబుతా. జరాసుతుడు అన్నాడు, మీరు గమనించండి. జరాసంతుడు శిశుపాల జరాసుతులను జయించి అని ఉంది కదా మొదటి పద్యంలో. జరాసుతుడు ఎలా అయ్యాడు? ఆయన జరా అని ఒక రాక్షసి అంటారు. సరే, రాక్షసు దేవతో వాడు బాలిట, ఆవిడ దేవత నిజానికి. అతను 2 ముక్కల కింద పుడితే రాజకుమారుడుగా నగరం బయట పారేశారు. ఇటువంటి వాడు పుట్టడం అరిష్టమని పారేశారు. వాడు బతికే అవకాశం లేదు. కానీ జరా అనే రాక్షసి అతను వచ్చి చూసి, ఇదేమిటి ఇలా ఉన్నాడు, వీడు తినడానికి కూడా పనికిరాడు కదా, తినాలంటే ఒకటవ్వాలి కదా దేహం. అందుకని దోశగా ఉండగా మనం ముక్కలు చేసుకోవడం వేరు, వారే ముక్కలు చేసి వడ్డిస్తే మనం ఏం తింటాం? దోశ నిజంగా అనుభూతి చెందాలంటే దోశలా వారు వడ్డిస్తే
మనకు కావలసిన విధంగా మనం ముక్కలు చేసుకుంటాం. వారికి తోచినట్టు వారు ముక్కలు చేస్తే మనం ఏం చేస్తాం, ఇంకా చెక్కలు చేయాలి అక్కడ. పాపం ఈ రాక్షసికి ఎంత నరమాంసం తిన్నా దానికి కూడా ఒక టేస్ట్ ఏమిటి అంటే మనిషి కలిసి ఉండగా చంపి తినాలి కానీ విడి ముక్కలు తినడం ఏమిటి, దాని టేస్ట్ దానికి. అదేం చేసింది, ఈ రెండు కలిపింది, ఆయన బతికాడు. దాంతో జరాసంధుడు అన్నాడు. గమనించండి, మనకి భార్యని మన సంప్రదాయంలో భార్య జరా అంటారు. మహాభారతంలో వ్యాసుడు చెబుతాడు మానవ సంబంధాల గురించి చెబుతూ, మాతాపితా బాంధవానాం వరిష్ఠౌ భార్య జరా బీజమాత్రంతు పుత్ర. ఎవరి విలువ ఏమిటో చెబుతూ తల్లిదండ్రులు మించినటువంటి బంధం ఎక్కడా లేదు అసలు, అది చాలా గొప్పది. భార్య జర అంటాడు. అంటే మనకు మామూలుగా జర అంటే వృద్ధురాలు అని అర్థం. జర అంటే ముసలితనం కదా, జరామరణాలు ఉంటారు. జర అంటే ముసలితనం. ఇక్కడ జరాసంధుడు అంటే ముసలిది సంధించింది అని అర్థమా? జర అనే రాక్షసి సంధించింది. భార్య జర ఎలా అవుతుంది? భార్య ముసలిది కాదు, భార్య వల్ల ముసలితనం రాదు. అంచేది భార్య జర అంటే భార్య వల్ల వార్ధక్యం వస్తుందని కాదు. ఇక్కడ జరాసంధుల్లో జర అర్థం అయితే భార్య అర్థమవుతుంది. జరాసంధుల్లో జర అంటే జృ అని 2 ధాతువులు ఉంటాయి సంస్కృతంలో. జృ. నాకు కూడా అనుమానం వచ్చి మా గురువర్యులు బేతవోలు రామబ్రహ్మం గారిని అడిగితే ఈ విషయం చెబితే పరవశించాను నేను నిజంగానే. తర్వాత సరి చేసుకున్నాం అంతా. జృ అనే 2 ధాతువులు ఉంటాయి. జృ అనే ధాతువు నుంచి కనుక అది ఏర్పడితే ముసలితనం అనే అర్థంలో వస్తుంది. జృ అనే ధాతువు నుంచి ఏర్పడితే అనుసంధానం చేయడం. ఈ జరాసంధుడిని చేసినటువంటి మనిషి ఏం చేసి అనుసంధానం చేసింది ఈ 2 మొక్కల్ని. అలాగ భార్య కూడా 2 వంశాలని అనుసంధానం చేస్తుంది. కాబట్టి వ్యాసుడు భార్యని జరా. అంతవరకు ఆ ఇంటి పేరు ఆవిడది ఏదో వేరు, ఈవిడిది వేరు. ఆవిడ 25 ఏళ్ళు ఎక్కడో పెరిగింది, ఈయన 25 ఏళ్ళు ఎక్కడో పెరిగాడు. ఈ 2 వంశాలని అనుసంధానం చేసి అక్కడి నుంచి పుట్టిన పిల్లలు వాళ్ళని తాతగారు అంటున్నారు, వీళ్ళని తాతగారు అంటున్నారు, ఉభయ వంశాలను ఉద్ధరిస్తున్నారు. ఆ రకమైన అనుసంధానం చేయడం వల్ల జర అనేటువంటిది వచ్చింది. జృ అనే 2 ధాతువుల మధ్యలో తేడా. పాండిత్యపరమైంది కాబట్టి నేను చెప్పాలి. ఇంకొక మాట ఇక్కడ గమనించండి. రుక్మిణీదేవి ఎవరమ్మా, ఎవరి అంశ? పెద్దల ద్వారా ఎప్పుడైనా విన్నావా? రుక్మిణీదేవి ఎవరు? ఆవిడ జన్మ ఎత్తక ముందు ఎవరు? సాక్షాత్ లక్ష్మీదేవి. విష్ణువు కృష్ణుడుగా పుట్టాడు కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడు ఆవిడికి నిత్యానపాయనే అని పేరు. ఆయన రాముడిగా పుడితే ఆవిడ సీతగా పుడుతుంది. ఆయన వరాహస్వామిగా పుట్టిన ఆవిడ లక్ష్మీదేవిగా వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది. ఎందుకంటే ఆవిడకి అనుమానం కూడా ఇంకెవరన్నా కూర్చుంటారేమో అని. ఎందుకంటే ఈయన శివుడు కాదు కదా, కృష్ణుడు కదా, ఈయనతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని ఆవిడ దిగొచ్చింది. ఇక్కడ రుక్మిణీదేవిగా పుట్టింది. కానీ ఆవిడ ఎవరిని ప్రార్థిస్తుందమ్మా? 2వ పద్యంలో గమనించు. ఘనుడా భూసురుడే గెనో నడుమ మార్గశ్రంతుడై చిక్కెను విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుండను కోలింపదలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఆందోళన కలిగినప్పుడు ఎప్పుడైనా సరే యువతరం సీలింగ్ ఫ్యాన్ కేసు చూడడం మానేసి అమ్మవారి పాదాల కేసు చూడండి అమ్మ, దేశంలో ఆత్మహత్యలన్నీ ఆగిపోతాయి. ఐఐటి విద్యార్థుల కోసం చెబుతున్నా, చాలామంది వింటున్నారు. ఏది మీకు ఉద్యోగ జీవితంలో, సంసార జీవితంలో ఎక్కడ ఏది ఇబ్బంది వచ్చినా ఏమైపోతుందని ఆలోచించకండి. ఏమీ కాదు భగవంతుడు తలుచుకుంటే. ఇప్పుడు సాక్షాత్ లక్ష్మీదేవి అమ్మవారిని ప్రార్థించింది. ఆర్యా మహాదేవి అంటే లలితా పరాభట్టారిక. ఆవిడ ఏమంటుంది? ఈశ్వరుణ్ణి అనుకూలింపదలించును. ఈశ్వరుడు ఎవరు? ఆవిడ భర్తే కదా. అందుకని ఆయన అనుకూలించాడో లేదో అంటూనే ఆర్యా మహాదేవియన్ నన్ను రక్షింపనిరుంగునో ఎరుగదో అంటే రక్షించమని అడగడంలో ఆవిడకు నమ్మకం ఏమిటంటే ఈ ఈశ్వరుడికి ఇష్టం లేకపోయినా అమ్మవారైనా చెబితే నన్ను బ్రవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నట్టుగా చెబితే రక్షిస్తాడు కదా. అందుకని అమ్మవారు కూడా ఆడది కదా, ఎంత అమ్మవారైనా ఆడదే కదా, నేను ఆడదాన్ని కదా, అడుగుతున్నాను కదా. ఆ రకంగా రక్షణ కోరుతూ మన ఇంట్లో పూజా విగ్రహాలకే పాదాభివందనం చేసి అడిగితే 24 గంటల్లో మీ జీవితాల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయేమో నేను అనుభూతి చెంది చెబుతున్న అనుమానం లేదు. ఇది అంత గొప్పది భగవద్భక్తి. అది ఈ పద్యంలో ఉంది. సాక్షాత్ లక్ష్మీదేవి కూడా లలితాదేవిని ప్రార్థించింది. ఇక 3వ దాంట్లో విశేషం ఏమిటో తెలుసా? లగ్నం వెల్లి అన్నారు. ఎవరైనా నాకు చెప్పండి ఎల్లి అంటే ఏమిటో. ఎల్లి లగ్నం వెల్లి, వివాహమున్ గదిసి. ఎల్లి అంటే ఏమిటి? ఇది ఇంకో చోట బాగా ప్రసిద్ధమైంది. ఎల్లి రణంబె గుర్చెదవు ఏర్పడదెల్పుము కౌరవేశ్వరా చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు శైచిరందరును
తొల్లి గతించి నేడు నను దూతగ పంపిరి సంధిసేయ ఈ నీ పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపక పొందు చేసెదో ఎల్లి రణంబుగోర్చెదవో ఏర్పడదెల్పుము కౌరవేశ్వర. అక్కడ సరిగ్గా తిరుపతి వెంకట కవులు ఎల్లి అని ప్రాసస్థానంలో వాడారు. ఎల్లి అంటే తెలియాలంటే ఎల్లుండి అంటే ఏంటో చెప్పమ్మా. రేపు కాకుండా అంతే మరొక కదా, అంచేత ఎల్లి అంటే రేపు. ఎల్లి అంటే రేపు, లగ్నం వెళ్ళి రేపే ముహూర్తం అని. లగ్నం వెళ్ళి ఎల్లి అంటే రేపు, ఎల్లుండి అంటే ఎల్లి తర్వాత ఉండే రోజు ఎల్లుండి. అది తెలుగు భాష ప్రత్యేకత. ఎల్లి అంటే ఇదేదో వెళ్ళి పలకడం చేతకాక ఎల్లి అనడం కాదు. ఇది వెళ్ళి పలకడం చేతకొంత ఎల్లు అంటారు, అది కాదు ఇక్కడ. అది చేతకాక మాట్లాడే మాట, ఇది చేతనే చేసే ప్రయోగం. ఎల్లుండి అర్థమైతే ఎల్లుండి అంటాం మనం, డే ఆఫ్టర్ టుమారో అనడానికి ఎల్లుండి అంటారు కదా. ఎల్లి ఉండి, ఎల్లి అంటే రేపు, రేపు ఉంటే ఎల్లుండి వస్తుంది కదా, అంచేత ఎల్లుండి అయింది. ఇది అలా భాషలో పదాలు ఏర్పడతాయి. ఎవడు పుట్టించకపోతే పదాలు ఎలా పుట్టే, వేరేవాడుకో వేరతాడని. ఎల్లిని ఇక్కడ వాడారు. అక్కడ ఎల్లి రణంబె కూర్చేదవు అంటే, లేకపోతే తెల్లారేసరికి రణం ఖాయమయ్యా అన్నాడు. రేపు అనేది టుమారో అర్థం కాదండి, చాలామంది పొరపాటు పడతారు. సాహిత్యపరంగా సినిమా కవులు కూడా పూర్వం వాళ్ళు ఎప్పుడు రేపు అనేదాన్ని టుమారో అనే అర్థంలో వాడాల. రేపంటి రూపము కంటి, ఆ పాట చూడ, రేపంటి రూపము కంటి అంటాడు. అమ్మాయిని చూడగానే హీరో అంటాడు రేపంటి రూపము కంటి. రేపు అంటే రూపం ఏంటండి, ఆ రూపం టుమారోలో ఉందా, ఇవాళ టుడేలా లేదా? రేపు అంటే ఉదయం, సూర్యోదయం, నాట్ టుమారో. రేపు అంటే రూపము అంటే సూర్యుడు ఉదయిస్తే ఎంత అందంగా ఉంటాడో ఈ అమ్మాయి అంత అందంగా ఉందని అర్థం. రేపంటి రూపము కంటి అని చెప్పి ఒక అందమైన పాట ఉంది. అది అలాంటి పదాలు పూర్వం సముద్రాల జూనియర్, సీనియర్, దాశరథి వీళ్ళందరూ మహాపండితులు కాబట్టి వాళ్ళు ఆ పదాలన్నీ వాడారు. అవి వాళ్ళు ఎందుకు వాడగలిగారంటే పోతన గారి భాగవతం, నన్నయ్య గారి భారతం చదవడం వల్ల. అంచేత మీరు యువతరం బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందు చదవాలి, బాగా చదవాలి, బాగా చదవాలి. చదవడానికి కేటాయించండి అమ్మా. సగర్వంగా చెబుతున్న 67 ఏళ్ల వయస్సు నాకు. ఇప్పటికి నేను 6 గంటలు రోజు చదువుతాను ఖచ్చితంగా, 6 hours ఇప్పటికి. ఇంకా కరోనాకు ముందు 10 గంటలు చదివేవాడిని. తర్వాత జపం చేసుకుందుకు 4 గంటలు కేటాయించి, ఆ ధ్యానం కోసం కేటాయించి, అది ముఖ్యం కాబట్టి, వయస్సు మళ్ళుతోంది కాబట్టి, ఈ మధ్యన కూడా నేను తెలుగు సాహిత్యానికి గంట, సంస్కృతం గంట, అమరకోశం గంట, ఇలా మొత్తం గ్రంథాల వ్యాకరణానికి ఇలా కేటాయించి 6 గంటలు చదువుతాను ఇప్పుడు. మీరు బాగా చదవండి, బాగా చదివితే ఇటువంటివన్నీ తెలిసి జీవితాలన్నీ బాగుంటాయి. తెలుగు సాహిత్యం చదివిన వాడు నిరాశకి లోను వాడు, అది నా మాట. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, నేను అమెరికా వెళ్ళినప్పుడు ఏదో ఈ ఒక వెచ్చాలు అమ్మే దుకాణానికి వెళ్ళి ఏదో ఒక వస్తువు కొని $100 ఇస్తే $35 అది బిల్ అవుతుందండి. వాడు చిల్లర $65 వెనక్కి ఇవ్వాలి. ఇవ్వడానికి 100లోంచి 30 తీస్తే 65 అని మనకు తెలుస్తుంది. మనకి భారతీయులకి ఉండండి అని చెప్పి క్యాలిక్యులేటర్ తీసి 100 నుంచి 30 తీసి 65 వచ్చాక అప్పుడు 65 చిల్లర ఇస్తాడు. వాళ్ళ గ్రహణ శక్తికి తెలివితేటలకి పోలిస్తే మీరు ఇందాక అవధాన ప్రక్రియ చెప్పినప్పుడు నాకు ఏమనిపించిందంటే అండి, వాళ్ళలో ఉన్న సుగుణం ఏంటంటే సివిక్ సెన్స్, డిసిప్లిన్, రూల్స్కి కట్టుబడి ఉండడం. ఆ సుగుణానికి మన తెలివితేటలు, మన ప్రతిభ జోడిస్తే గనక భారతదేశాన్ని కొన్ని యుగాలు మారినా ఎవ్వరూ కూడా అధిగమించాలని అన్న సత్యం నాకు అనిపించిందండి. వివేకానందుడు చెప్పిన మాట అదే. భారతీయ ఆధ్యాత్మికత, పాశ్చాత్య విజ్ఞానం రెండూ కలిస్తే తిరుగులేనటువంటి సమాజం ఏర్పడుతుంది అని చెప్పాడు కదా. వాళ్ళది విజ్ఞాన శాస్త్రం. వాళ్ళు మీరు అన్నట్టే క్రమశిక్షణ విషయంలో చాలా పక్కాగా ఉంటాడు. ప్రెసిడెంట్ అయినా సరే రిటైర్ అయ్యాడు అంటే కిరాణం కొట్టుకెడితే లైన్లో నిలబడాల్సిందే. ఈవెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడైనా సరే ఆయన సొంత పని మీద పెడితే వరుసలో నిలబడాల్సిందే. మన దగ్గర వరుసలో నిలబడ్డాన్ని అవమానంగా భావించి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తొక్కేసుకుంటూ వెళ్ళిపోతారు. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే కూడా అడిగారు ఒకసారి, తెలుగు భాష టైపింగ్ చాలా కష్టంగా ఉందండి, ఇంగ్లీష్లో అయితే అక్షరం పక్కన అక్షరం టైప్ చేసేస్తాం కదా తేలిగ్గా. తెలుగు భాష అలా కాదు, పైన ఏకారం, కింద ఇత్వం, ఈ ఒత్తులు, దీర్ఘాలు ఇవన్నీ ఏమిటండి ఇలా ఒకదాని మీద ఒకటి ఉన్నాయంటే మన ప్రవృత్తిని బట్టే మన భాష ఉంటుందయ్యా. మనం వరుసలో ఎక్కడ నిలబడం కదా, ఒకటి మీద ఒకటి నిలబడుతూ ఉంటాం కదా. ఒకటి మీద ఒకటి నిలబడతాడు, ఒకటి కాళ్ళ కింద ఒకటి దూరతాడు కదా, అందుకే మన బట్టే మన భాష ఉంటుందని ఆయన. పైగా ఇంకో లక్షణం కూడా ఉంది మన భాషకి. మన భాషలో మీరు గమనించిన తెలుగు పదం మీరు ఏది ఇతర భాషా పదం ఏది గమనించడం చాలా తేలికమ్మా, అంత కష్టపడక్కల. తెలుగు పదాల్లో ఎప్పుడు ఒక అక్షరం కింద అదే ఒత్తు ఉంటుంది. ఆ ఒత్తు కాకుండా వేరే ఒత్తు ఉందంటే ఖచ్చితంగా అది వేరే భాషది. అది లైక్ అక్క, చెక్క, అమ్మ, పుల్ల,
గల్లా అలా ఖచ్చితంగా లా కింద లావొత్తు, యా కింద యావొత్తు, బా కింద బావొత్తు ఉంటే అది తెలుగు మాట. తెలుగులో ద్విత్వాలే తప్ప సంయుక్తాలు లేవు. ద్విత్వం అంటే ఒక అక్షరం కింద అదే ఒత్తు ఉండడం, సంయుక్తం అంటే ఒక అక్షరం కింద వేరే ఒత్తు ఏదన్నా ఉండడం. వర్తమానం అన్నారనుకోండి, రా కింద తావొస్తుంది, అది సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చింది, తెలుగు మాట కాదు అది. ఖచ్చితంగా చెప్పేసి వెంటనే ఇది కూడా ఓసారి ఇలా ఎందుకు ఉంటుంది అంటే నేను చెప్పాను సరదాకంటే, మన అక్షరాల కింద మన ఒత్తులే ఎందుకు ఉంటాయండి అన్నారు. మన వాళ్ళని మనమే తొక్కేయడం మనకు బాగా అలవాటు కదా. మన వాళ్ళని పైకి రానియం కదా, వేరే వాడిని తొక్కే ధైర్యం మనకెక్కడదండి, మన వాళ్ళని మనమే తొక్కేస్తాం. అందుకే కాకింద కావద్దు, చాకింద చావొద్దు అంత పడ్డమే. ఇలాంటివన్నీ చమత్కారాలు ఎందుకు అంటే భాష పట్ల ఆసక్తి కలిగేలా చేయడానికి. ఒక మాట చెబుతాను, రుక్మిణీ కళ్యాణం కాబట్టి నేను అవధానం చేస్తాను. ఆడపిల్లకి పెళ్లి కాకపోతే మన సమాజంలో రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయించి చేస్తారు. ఖచ్చితంగా పెళ్లి జరిగినటువంటి సందర్భాలు చాలా ఇప్పటికీ సంప్రదాయం చోట జరిగే సామూహికంగా చేయిస్తారు పారాయణ. రుక్మిణీ కళ్యాణం చేయించి అందరికీ ప్రసాదం పంచి పెడతారు. అందులోనైనా సరదాగా అడిగా, రుక్మిణీ కళ్యాణం చదివితే పెళ్ళి అవుతుందంటారు, నిజమేనా అన్నారు. అవుతుంది, అందులో అయినట్టే అవుతుంది అన్నారు. చలోక్తులు సూక్ష్మంగా పరిశీలిసి అందులో అయినట్టే అవుతుంది. మరి అంటే అలాగా రుక్మిణీ కళ్యాణం అంటే కదా, తల్లిదండ్రులు నిర్ణయించిన వరుడు వేరు, ఆవిడ పెళ్లి చేసుకున్నవాడు వేరు. అందుకని అలా అయితే అవుతుంది, లేకపోతే కాదు. కానీ రుక్మిణీ కళ్యాణం గుర్తుపెట్టుకోండి, లక్షల మంది వింటున్నారు కాబట్టి పెళ్ళి అవ్వడానికి కాదండి, కాపురాలు నిలబడ్డానికి రుక్మిణీ కళ్యాణం చదవాలి. నిలబడ్డానికి రుక్మిణీ కళ్యాణం చదవాలి. ప్రతిరోజు కొత్త దంపతులు బతుకున్నంత కాలం రుక్మిణీ కళ్యాణంలో పోతన గారి భాగవతంలో ఒక్క పద్యం చెబితే వాళ్ళు శివపార్వతుల్లాగా ఉంటారమ్మా, అనుమానమే లేదు. ఇంకా అర్ధనారీశ్వరుల్లో ఉంటారు. ఆ పద్యాలు గొప్పతనం. నిగమా, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గరికపాటి గారి ఆల్మోస్ట్ లిటరలీ ఒక ప్రవచనం ఇక్కడ జరుగుతున్నది. మళ్ళీ రేపు కూడా కంటిన్యూ అవుతుందని మీకు ఇంకొక చిన్న మనవి. మళ్ళీ రేపు ఇంకొన్ని సాహిత్యం ప్రాధాన్యమైన సంగీత పాటలతో మీ ముందుకి ఈ చిన్నలు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్, టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా